వాటర్ తాగండి, తాగండి అని మేమెంత మొత్తుకున్నా, మా మాట వినకపోతే, దానికి మీరు చెల్లించాల్సిన జరిమానా దాదాపు 2,00,000. అందరికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అరవింద్ వర్మ దాట్ల, జనరల్ ఫిజిషియన్ విశాఖపట్నం. రోజుకి మన 2 కిడ్నీలు దాదాపు 120-150 లీటర్ల ఆఫ్ యూరిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. బట్ అందులో మనం 1-2 లీటర్సే బయటికి పాస్ చేస్తాం. ఎందుకు? మన కిడ్నీస్ చాలా సూపర్ ఎఫిషియెంట్ ఫిల్టర్స్. హౌవెవర్ మనం వాటర్ సరిగ్గా తాగలేనప్పుడు ప్రొడ్యూస్ అయ్యే యూరిన్ కూడా చాలా కాన్సంట్రేటెడ్‌గా ఉంటది. కాన్సంట్రేటెడ్ అంటే నా ఉద్దేశం చిక్కగా. చిక్కగా ఉన్న యూరిన్‌లో ఏంటంటే క్రిస్టల్స్ ఫార్మ్ అవ్వచ్చు. క్రిస్టల్స్ ఫార్మ్ అయితే స్టోన్స్ కింద మారొచ్చు. స్టోన్స్ ఫార్మ్ అయినప్పుడు ముఖ్యంగా మనం గమనించేదంటే విపరీతమైన నొప్పి అనమాట. ఇంకెలాగంటే చాలా మంది దాన్ని పురుటి నొప్పులతో పోలుస్తారు. అదే కాకుండా కొంతమందికి యూరిన్ పాస్ చేసినప్పుడు బ్లడ్ పడొచ్చు. అండ్ కిడ్నీ స్టోన్స్ తాలూకు పెయిన్ లక్షణం ఏంటంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ ఇంకా పెరుగుతూ ఉంటది. అండ్ ఒక మంచి కుదురుగా కూర్చోరనమాట. అటు ఇటు తిరిగేస్తూ మెలికలు పడిపోతూ ఉంటారు. దీనికి యూజువల్లీ బెస్ట్ మెథడ్ ఆఫ్ డయాగ్నోస్టింగ్ ఏంటంటే ఇదర్ అల్ట్రాసౌండ్ గానీ, సిటీ స్కాన్ గానీ అనమాట. అందులో వచ్చే స్టోన్ సైజ్ బట్టి మనం ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలో డిసైడ్ చేస్తాం. 6 మిల్లీమీటర్ల కన్నా చిన్న స్టోన్స్ యూజువల్లీ ఆటోమేటిక్‌గా పడిపోతాయి. వాటర్ ఎక్కువ తాగితే చాలు. 8 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ ఉండే సైజ్ స్టోన్స్ మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ సర్జరీ పడతాది. 6-8 మిల్లీమీటర్ మధ్యలో స్టోన్స్ మాత్రం పేషెంట్ టు పేషెంట్ మనం మానిటర్ చేసి చూసుకుంటాం అనమాట. ఇంకా తప్పట్లేదు, పెయిన్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది, కిడ్నీ తాలూకు ఫ్లో బ్లాక్ అయిపోతుంది అండ్ స్టోన్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉందంటే మాత్రం సర్జరీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఈ సర్జరీ తాలూకు ఖర్చు మీ సివియారిటీ బట్టి అప్ టు 2 lakhs దాకా ఉండొచ్చు. అందుకే రోజు కనీసం 3 లీటర్లన్న వాటర్ తాగండి.